రోహిత్ అలాగే రిషబ్ పంత్ మధ్య ఉన్న సత్సంబంధాల గురించి మనకి తెలుసు. అయితే వీళ్ళిద్దరూ కూడా సొంత అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఇక రిషబ్ పంత్‌ని ఎన్నో సందర్భాలలో రోహిత్ శర్మ సపోర్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే నిన్న మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ని అనూహ్యంగా రోహిత్ శర్మ తోసేస్తాడు. దానికి రిషబ్ పంత్ కూడా షాక్ అయిపోతాడు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే ఢిల్లీ భారీ స్కోర్ చేసి చేజింగ్‌లో ముంబైను భారీ స్కోర్ టార్గెట్‌గానే ఆహ్వానించింది. అయితే ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా ఇక తమ తమ బ్యాటింగ్ మొదలుపెట్టే క్రమంలో లిజర్డ్ విలియమ్స్ అని ఒక కొత్త ఆటగాడికి ఢిల్లీ జట్టు ఫస్ట్ ఓవర్‌కు బంతిచ్చింది. అయితే అతను బౌలింగ్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా కాలు మడతపడి ఇషాన్ కిషన్‌కు బంతి వేసేలోపే కింద పడిపోయాడు. కానీ ఆ తర్వాత ఫిజియో వచ్చి తనకి పూర్తిగా అక్కడ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా హెల్తీగా చేసి మళ్ళీ తిరిగి తను బౌలింగ్ చేసేటట్టుగా అక్కడ రెడీ చేశారు. దాంతో ఇషాన్ కిషన్‌కి బౌలింగ్ చేసేటప్పుడు తను పరుగులు తీయటం అంటే రన్స్ తీయటం జరిగింది. కరెక్ట్‌గా రోహిత్ శర్మ స్ట్రైకింగ్ ఎండ్‌కి వచ్చే సమయానికి రిషబ్ పంత్ అడ్డంగా ఉండడంతో రోహిత్ శర్మ బలవంతంగా చాలా గట్టిగా రిషబ్ పంత్‌ను తోసేశాడు. అయితే ఇది చూసిన రిషబ్ పంత్ ఒక్కసారి షాక్ అయ్యాడు. ఏంటి నన్ను కొడుతున్నాడు అన్నట్టుగా అన్నమాట. దాంతో రోహిత్ శర్మ మధ్యలో ఉంటే ఎలాగా అంటూ నవ్వుతూ కామెడీ చేశాడు. దాంతో కొద్దిగా చల్లబడ్డ రిషబ్ పంత్ ఓహో! ఇది ఆటలో భాగమే కదా అని అనుకున్నాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇదే కాదు ఆడుకో నువ్వు చాలా బాగా ఆడగలవు. మేము మా ఆట ఆడుకుంటాం అని చెప్పేసి ఒక గాలిపటాన్ని కూడా రిషబ్ పంత్‌కి రోహిత్ శర్మ ఇవ్వటం. దాన్ని రిషబ్ పంత్ నిజంగానే ఆడుకోవడం ప్రారంభించడం కూడా వైరల్‌గా మారింది.